అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. నవంబర్ 26 మనందరికీ తెలుసు, అది మన రాజ్యాంగ దినోత్సవం. అయితే సరిగ్గా అదే రోజున ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతం జరిగింది. కొంతమంది విద్యార్థులు మన ప్రజాస్వామ్యాన్ని పుస్తకాల్లో కాకుండా ప్రత్యక్షంగా అనుభవించారు. ఇంతకీ ఏంటా ప్రయోగం? దాని గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సరే, అసలు విషయంలోకి వెళ్లే ముందు మనల్ని మనం ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. మన దేశంలో చట్టాలు, మన ప్రభుత్వ వ్యవస్థ, వీటి గురించి ఒక పౌరులుగా మనకి నిజంగా ఎంత తెలుసు? ఒక్కసారి ఆలోచించండి. చూడటానికి చాలా సింపుల్ ప్రశ్నలా అనిపిస్తుంది కదా, కానీ ఒక్కసారి లోతుగా ఆలోచిస్తే మన జీవితాల్ని ప్రభావితం చేసే ఒక చట్టం అసలు ఎలా తయారవుతుంది? ఆ ప్రాసెస్ ఏంటి? ఎవరెవరు అందులో పాల్పంచుకుంటారు? నిజం చెప్పాలంటే మనలో చాలామందికి ఎంత పెద్ద చదువులు చదివినా సరే ఈ విషయాల మీద పూర్తి క్లారిటీ ఉండదు. గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది, అసెంబ్లీలో ఏం జరుగుతుంది, ఇవన్నీ చాలామందికి ఒక పెద్ద మిస్టరీ లాంటివి. ఉదాహరణకి, స్పీకర్ ఏం చేస్తారు? క్వశ్చన్ అవర్ అంటే ఏంటి? అసెంబ్లీలో అధికారపక్షం, ప్రతిపక్షం ఎందుకు అంతలా వాదించుకుంటారు? మన సోషల్ స్టడీస్ పుస్తకాల్లో చదివాం కదా అంటారా? నిజమే, చదివి ఉంటాం. కానీ ఆ పదాల వెరకున్న అసలు కథ, ఆ ప్రాక్టికల్ ప్రాసెస్ మనలో ఎంతమందికి తెలుసు చెప్పండి? అయితే సరిగ్గా ఈ గ్యాప్ను పూరించడానికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సూపర్ ఐడియాతో ముందుకొచ్చింది. దేశంలోనే ఇది ఒక మొట్టమొదటి, ఒక వినూత్నమైన ప్రయోగమన్మాట. దానిపేరే మాక్ అసెంబ్లీ, అంటే నమూనా అసెంబ్లీ. ఇదేదో స్కూల్లో డ్రామాలాగా జరిగిందనుకుంటే పొరపాటే. కాదు, విద్యార్థులు నేరుగా మన రాష్ట్ర శాసనసభలోకి, అదేనండి అసలైన అసెంబ్లీ హాల్లోకి వెళ్లి అక్కడొక పూర్తిస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఊహించుకోండి. ఇది ఎంత పెద్ద విషయమంటే, మన దేశ చరిత్రలోనే ఇలా స్టూడెంట్స్ని నేరుగా అసెంబ్లీలోకి తీసుకెళ్లి వాళ్ల చేతే సెషన్ నడిపించడం ఇదే ఫస్ట్ టైం. ఎంత గొప్ప ఆలోచన కదా! అయితే ఈ మాక్ అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేగా కూర్చోవడం అంత ఈజీ ఏం కాదు. దాని వెనుక చాలా పెద్ద సెలక్షన్ ప్రాసెస్ జరిగింది. వడపోత తర్వాత వడపోత. మరి ఆ ప్రాసెస్ ఎలా జరిగిందో చూద్దామా? చూశారు కదా, ఇదొక ఫిల్టర్ ప్రాసెస్ లాంటిది. మొదట స్కూల్ లెవెల్లో పోటీ, అక్కడ గెలిచిన వాళ్లు మండల లెవెల్కి, అక్కడ్నుండి నియోజకవర్గ స్థాయికి, ఫైనల్గా స్టేట్ లెవెల్లో సెలక్షన్. అంటే ప్రతి స్టేజ్లోనూ వాళ్ల నాలెడ్జ్ని, టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాల్సిందే. అస్సలు చిన్న విషయం కాదిది. ఇంత పెద్ద పోటీ తర్వాత ఫైనల్గా మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం ఒకే ఒక్క 175 మంది విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు. వీళ్లే ఆ రోజుకి మాక్ ఎమ్మెల్యేలన్మాట. సరే, సెలక్షన్ అయిపోయింది. ఆ 175 మంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక అసలు సీన్ అక్కడే మొదలైంది. నిజం చెప్పాలంటే వాళ్ల పర్ఫార్మెన్స్ చూసిన ఎవరికైనా సరే మైండ్ బ్లోయింగ్ అనిపించి తీరుతుంది. ఆ రోజున కొన్ని ముఖ్యమైన పాత్రలు పోషించిన వాళ్లని చూడండి. స్పీకర్గా సభను అదుపులో పెట్టిన కాకినాడమ్మాయి స్వాతి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న లీలా గౌతమ్, ఇక ప్రభుత్వానికి చుక్కలు చూపించిన ప్రతిపక్ష నాయకురాలు సౌమ్య. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరూ వాళ్ల క్యారెక్టర్స్లో జీవించేశారు. మరి అసెంబ్లీలో ఏం జరిగింది? అచ్చం నిజమైన అసెంబ్లీ సెషన్ ఎలా ఉంటుందో అలానే నడిచింది. క్వశ్చన్ అవర్, జీరో అవర్, ప్రతిపక్షం వాళ్లు సూటి ప్రశ్నలు అడగడం, మంత్రులు సమాధానాలు చెప్పడం, అధికారపక్షం వాళ్లు తమ నిర్ణయాలను సమర్థించుకోవడం, మధ్యలో చప్పట్లు, బల్లలు చేర్చడాలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఫుల్ హీటెడ్ డిబేట్ జరిగింది. ఈ కార్యక్రమానికి మరింత బలాన్నిచ్చిన విషయమేంటంటే, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఇంకా స్పీకర్ అయ్యన్నపాత్రుడుగారు కూడా హాజరయ్యారు. వాళ్లందరూ అక్కడ కూర్చుని ఈ స్టూడెంట్స్ చేస్తున్న డిబేట్ని చూసి వాళ్లని ఎంకరేజ్ చేశారు. ఇక ఆ పిల్లలకి ఎంత మోటివేషనొచ్చుంటుందో కదా! ఓకే, ఇదంతా వినడానికి చాలా బావుంది, చాలా గొప్పగా చేశారు. కానీ దీనివల్ల అసలు ఉపయోగమేంటి? జస్ట్ ఒక్కరోజు ఈవెంట్తో ఏం మారుతుంది? దీని వెనుకున్న అసలు ప్రాముఖ్యతేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం కార్యక్రమం యొక్క సారాంశాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, మనమందరం స్కూల్లో పుస్తకాల్లో చదువుకుంటాం కదా, కొన్ని బోల్డ్ అక్షరాల్లో హైలైట్ చేసిన లైన్స్ ఉంటాయి. ఆ లైన్లు ఇప్పుడు బతికొచ్చే వాళ్ల కళ్ల ముందు నిజమైన అనుభవాలుగా మారాయి. అంటే థియరీ కాస్త ప్రాక్టికల్ అయిందనమాట.
అదే ఈ ప్రోగ్రాం యొక్క అసలైన సక్సెస్. ఇది కేవలం ఒకరోజు ఈవెంట్ మాత్రమే కాదు, దీని లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ చాలా పెద్దది. 1. డెమోక్రసీ అంటే ఏంటో పిల్లలకు బాగా అర్థమవుతుంది. 2. వాళ్లలో భవిష్యత్ నాయకులు పుట్టుకొస్తారు. అన్నింటికన్నా ముఖ్యంగా పుస్తకాల్లో చదివే నాలెడ్జ్ నిజ జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో వాళ్లకు తెలిసొస్తుంది. చివరిగా ఒక విషయం, ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే పౌరులకు కేవలం పుస్తక జ్ఞానం ఉంటే సరిపోదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. ఏం జరుగుతుందో తెలియాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఈ మాక్ అసెంబ్లీ ప్రయోగం ఆ దిశగా వేసిన ఒక చాలా బలమైన అడుగు. ఇది నిజంగా అందరికీ స్ఫూర్తిదాయకం.